నిమిషం నాకు అవకాశం ఇవ్వగలను? ఎస్. పై కోర్టుకు వెళ్ళడానికి నాకు అవకాశం ఉందా? అవును, ఉంది. పై కోర్టుకు వెళ్ళితే ఏం జరుగుతుంది యువర్ ఆనర్? శిక్ష తగ్గించవచ్చు, లేదా అదే శిక్షను ఖాయం చేయవచ్చు. అంటే ఈ కోర్టులో వేసిన శిక్ష పై కోర్టులో పోవచ్చు, ఆ కోర్టులో వేసిన శిక్ష ఆ పై కోర్టులో పోవచ్చు, లేదా కింద కోర్టు వారు వేసిన శిక్షనే పై కోర్టు వారు కూడా ఖాయం చెయ్యవచ్చు. అంటే ఒక కోర్టుకి ఇంకొక కోర్టుకి సంబంధం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కోర్టుకి తీర్పుకి ఇంత మార్పుంటే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా ఎవరానా? ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క తీర్పు ఉంటుంది కనుకనే నేరస్తుడు తాను చేసిన నేరం ఏమిటో మరిచిపోయిన తర్వాత కానీ శిక్ష పడదు. తెలివి గల పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు రాజరాజును చంపావా, భీమరాజును చంపావా అని అడిగారే కానీ వాళ్ళని ఎందుకు చంపావు అని ఎందుకు అడగలేదు యువర్ ఆనర్? ఓహో, అంటే కాగితాలేనా మీకు ఆధారం? యువర్ ఆనర్, జస్ట్ ఏ మినిట్, మీరు జడ్జిని మర్చిపోండి, ఇది న్యాయస్థానం అని మర్చిపోండి. మామూలు మనిషిగా, హృదయం ఉన్న మనిషిగా ఆలోచించండి యువర్ ఆనర్. నేను చంపిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలు, చరిత్ర పుట్టను తిరగవేసి చూడండి. నేను విధించిన శిక్షకు వాళ్ళు అర్హులో కారో మీరే తేల్చి చెప్పండి యువర్ ఆనర్. అదంతా కేవలం వ్యక్తిగతం. వ్యక్తిగతం. ఈ లోకంలో వ్యక్తిగతంగా గాక సంఘపరంగా ఎవరు ఆలోచిస్తున్నారు యువర్ ఆనర్? ప్రతి వ్యక్తి తనకు కావలసిందేదో అది సాధించటం కోసం, తన స్వార్థం కోసం తన అడ్డును తొలగించుకోవటానికి ప్రయత్నిస్తాడు. ప్రభుత్వం కళ్ళు మూసేస్తాడు, న్యాయస్థానం కళ్ళు కప్పేస్తాడు, న్యాయం కాపాడవలసిన కొందరిని డబ్బుతో కొనేస్తాడు. అందుకే ఆ నేరస్తుల్ని నా చేతులతో నేనే స్వయంగా చంపాను. కానీ యూ షుడ్ నాట్ టేక్ లా ఇంటూ యువర్ హ్యాండ్స్. చట్టాన్ని, ప్రభుత్వాన్ని నీ చేతుల్లోకి తీసుకోకూడదు అంటారు మీరు. మీ న్యాయస్థానానికి కావలసింది సాక్ష్యాలు, ఆధారాలు. పంచదార గోడంలో భర్తలను తరలిస్తూ ఉండగా నా కళ్ళతో నేను చూచాను, కానీ సాక్షులు ఎక్కడి నుంచి తేలివరానా? వచ్చిన సాక్షులు డబ్బుకు అమ్ముడైపోయారు. అలాగే రోడ్డు మీద మనుషుల మీద కారు పోతూ ఉండగా, వాళ్ళు చచ్చిపోతూ ఉండగా నేను నా కళ్ళతో చూచాను. దానికి ఉన్నది రెండు సాక్ష్యాలు. ఒకటి నేను, రెండు ఆ భగవంతుడు. ఆ భగవంతుడున్నాడో లేడో తెలియదు. ఉన్నా ఇక్కడికి రాలేడు. ఉన్న ఒక్కడిని నేను వచ్చాను. కానీ ఏం లాభం? నా నిజాయితీని, నిజాన్ని మీ టేబుల్ మీద ఉన్న కాగితాలు, సర్టిఫికెట్లు మూసేశాయి. అంతకులెవరో కోర్టుకు తెలియదు, నాకు తెలుసు. తెలిసిన దానికి ఆధారాలు లేవు. ఆధారాలు లేదే మీరు శిక్షించలేరు. కాబట్టి మీరు విధించలేని శిక్షల్ని నా ఆత్మసాక్షి ఆధారంగా న్యాయస్థానాల పరువు ప్రతిష్టలు కాపాడటం కోసం నేనే విధించాను. ఓకే యువర్ ఆనర్, మీరిచ్చే తీర్పును, మీరు వేసే శిక్షను అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఆఖరుసారిగా మిమ్మల్ని ఒకే ఒక మాట అడుగుతాను. నాకెందుకు ఈ ఉరిశిక్ష విధించారు? మనుషుల్ని చంపినందుకు. ఓ, మనుషుల్ని చంపితే ఉరిశిక్ష వేస్తారు కదూ. మరి ఆనాడు యుద్ధంలో నేను ఒక్కడిని సుమారు 400 మందిని దారుణంగా చంపాను, అంటే హత్య చేశాను. మరి దానికి నాకు ఉరిశిక్ష విధించలేదే. పైగా నేనేదో గొప్ప ఘనకార్యం సాధించానని మహావీర చక్ర బిరుదం ఇచ్చి నన్ను సత్కరించారు. ఆ సత్కారం దేనికి యువర్ ఆనర్? ఆ బిరుదు దేనికి యువర్ ఆనర్? శత్రువులను చంపినందుకు. శత్రువులంటే మనుషులు కారా? కావచ్చు, కానీ మనకు శత్రువులు. ఏ విధంగా మనకి శత్రువులు యువర్ ఆనర్? మన దేశాన్ని కబళించడానికి వచ్చిన వాడు. వాళ్ళ దేశాన్ని కాపాడుకోవటానికి వచ్చిన వీరులని కూడా అనుకోవచ్చుగా యువర్ ఆనర్? అఫ్ కోర్స్ కావచ్చు. కావచ్చు యువర్ ఆనర్. వాళ్ళెవరో మనకు తెలియదు, మనకు సంబంధం లేని వాళ్ళు, మన పొరుగు వాళ్ళు, మనకు తోటి సోదరులు. మనం ఎలా మన దేశాన్ని రక్షించుకోవటానికి వెళ్ళామో వాళ్ళు కూడా అలాగే వాళ్ళ దేశాన్ని రక్షించుకోవటానికి వచ్చిన వాళ్ళు. వాళ్ళను చంపితే సన్మానం, సత్కారం, మహావీర చక్ర బిరుద ప్రదానం. మరి మన వాళ్ళు మన దేశాన్ని, దేశ ప్రజానీకాన్ని, పేద ప్రజల్ని, న్యాయస్థానాలని,
న్యాయాన్ని రక్షించే స్థానాలని కొల్లగొడుతూ తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్న వీళ్లను చంపితే అది నేరం. దానికి బహుమానం ఉరిశిక్ష. యువరానా, నాకిచ్చిన మహావీర చక్ర బిరుద ప్రదానం నా దేశాన్ని కాపాడుకోవడం కోసమే అయితే, నా దేశాన్ని పరిరక్షించుకోవటమే అయితే అది ఎప్పుడు కాదు యువరానా, ఇప్పుడు నాకు ఇవ్వాలి. నిజంగా మన దేశాన్ని నేను ఇప్పుడు కాపాడాను. వాళ్ళు మన దేశానికే శత్రువులు, వీళ్ళు మన దేశాభ్యుదయానికే శత్రువులు. వాళ్ళు ముందుకు వచ్చి తుపాకులతో పోరాడారు, వీళ్ళు వెనక్కి వచ్చి వెన్నుపోటు పొడిచారు. వాళ్ళలో నిజాయితీ ఉంది, వీళ్ళలో పుళ్ళు ఉంది. వాళ్ళను చంపితే సన్మానం సత్కారం, వీళ్ళను చంపితే ఉరి శిక్ష. ఇదే మీ చట్టమైతే మీకు మీ చట్టానికి కోటి వందనాలు. ఇదే మీ న్యాయం అయితే మీకు మీ న్యాయానికి 100 కోటి అభివందనాలు. ఇదే మీ ధర్మం అయితే మీకు మీ ధర్మానికి అనంత కోటి సాష్టాంగ నమస్కారాలు.